అక్రమంగా తరలిస్తున్న 37 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు ఉదయగిరి ఎక్సైజ్ పోలీసులు. సాధారణ తనిఖీలలో భాగంగా బ్రాహ్మణపల్లె టోల్ ప్లాజా వద్ద సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరు నుంచి ప్రకాశం జిల్లా కనిగిరి వెళుతున్న ఎస్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కర్ణాటక నుంచి తరలిస్తున్న మద్యం బాటిళ్లు స్వాధీనపరుచుకున్నారు. వాటిని తరలిస్తున్న సిఎస్పురం మండలం జంగాలవారిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ సిఐ లక్ష్మణ్ స్వామి వివరాలు వెల్లడించారు. అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉదయగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి దాడుల్లో రూట్ వాచ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మన మరిపాడు మండలం బ్రాహ్మణపల్లి టోల్ ప్లాజా వద్ద రూట్ వాచ్ చేస్తూ ఉండగా బెంగళూరు నుండి వచ్చినటువంటి బస్సులో మాకు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 37 బాటిల్స్ దొరకడం జరిగిందండి. 750 ml బాటిల్స్ ఇవి. ఇందులో 2 బ్రాండ్స్ ప్రధానంగా ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి స్కాచ్ విస్కీ అండి. అలాగే 100 పైపర్స్ అని చెప్పేసి ఇది కూడా స్కాచ్ విస్కీ. ఇది మన ప్రకాశం జిల్లా సిఎస్పురం దగ్గరలో ఉన్నటువంటి జంగాలవారిపాలెంకి సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఈ ఫెస్టివ్ మూడ్లో భాగంగా ఫెస్టివల్ సందర్భంగా అతను బెంగళూరులో తీసుకొని ఈ మద్యాన్ని అక్కడికి విలేజ్లో తీసుకొని వెళ్ళి చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ మరి మేము చేసినటువంటి రూట్ వాచ్లో భాగంగా అతను దొరకటం జరిగింది. అక్కడ చెక్ చేసి చెకింగ్ చేస్తే ఈ బాటిల్స్ అన్నీ కూడా మాకు లభించాయి. వెంటనే తీసుకొని వచ్చి అతని మీద కేసు పెట్టి రిమాండ్కు పంపడం జరిగిందండి. ఎవరైనా కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్యాన్ని తీసుకొని వచ్చినట్టయితే అది ఇల్లీగల్ లిక్కర్ అవుతుంది. అలా నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్నులు కానీ ఏవి కూడా డ్యూటీ కట్టకపోవడం వల్ల చట్ట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన చట్ట ప్రకారంగా మేము అటువంటి లిక్కర్ని పట్టుకోవడం జరుగుతుందండి. సరదాగా అక్కడ ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏమంటారు, 1 బాటిల్ 2 బాటిల్ తీసుకొని వెళ్ళండి, ఏం కాదులే అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. ఒక్క బాటిల్ వచ్చినా కూడా మేము విడిచిపెట్టేది లేదు. బుక్ చేస్తాం, కేసులు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.